ట్రాఫిక్ సిగ్నల్ లేని చౌరస్తా. పొద్దున ఎవరు ఇక్కడ వస్తూనే ఉంటారు. వాహనాలు నాన్ స్టాప్ ఇటువైపు నుండి మొత్తం పోతూనే ఉంటాయి. ఇప్పుడు ట్రాఫిక్ సిబ్బంది అనేది ఇప్పుడు కూడా ఈ విధంగానే కూకున్నాడు ఆయన. ఇప్పుడు మనం పోయి అడుగుదాం. ట్రాఫిక్ సిబ్బంది అంటే ఇది GHMC సర్కిల్ MTU 69. 9:30 అయినా కూడా ఇక్కడ సిబ్బంది అనేది లేడు. సార్ సార్ మీరు మీది ఏమో డ్యూటీ అది ఇప్పుడు అంటే ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఇప్పుడు మీరు గోడ మీద కూకున్నారా? ఆన్ డ్యూటీలో ఉన్నారా సార్ మీరు? అంటే ప్రస్తుతానికైతే ఈ యొక్క బూత్లో అనేది ఎవరు లేరు. ఈ సార్ అనేది ఎండకి తట్టుకోలేక ఈ చలికి తట్టుకోలేకనే చెప్పండి. సార్ చెప్పండి ఏమైంది? ఆటో ఒకటేసారి సడన్ గా బస్ స్టాప్ దగ్గర మలుపుంటూ యాక్సిడెంట్ తగిలింది. అయిందా ఇప్పుడు అక్కడ? అని ప్రస్తుతానికైనా ఈయన చలిని తట్టుకోలేక ఎండలో కూకుంటున్నాడు. చలి తీవ్రత అనేది ఎక్కువనే ఉంది. బూత్ నంబర్ MTU 69. లేడా? ఇప్పుడు ప్రయాణికులు చల్లపల్లి పోయే ప్రయాణికులు ఇక్కడ దిగుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ట్రాఫిక్ బూత్ ఇది. ఇక్కడ సిబ్బంది కూకున్నారు ఎండకి చలికి ఎండలో సిబ్బంది ఈ విధంగా కూకున్నారు మార్నింగ్ అవర్స్. ఇది ఖాళీగా ఉంది బూత్ అనేది. చూడండి బూత్ లేదు, ఎవరు లేరు ఇక్కడ. ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు. తాత్కాలికంగా అయినా ట్రాఫిక్ సిగ్నల్ పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ఇక్కడ ట్రాఫిక్ బూత్ ఉన్నా కూడా ఆ ట్రాఫిక్ సిబ్బంది అనేది ఈ ఎండకి కాసుకొని కూకున్నాడు. ఈయన చలికి తట్టుకోలేక ఈ విధంగా సార్ కూకున్నాడు. ఈయన మార్నింగ్ అవర్స్ కాబట్టి ట్రాఫిక్ని ఎదురు చూసుకుంటూ ఈ విధంగా ట్రాఫిక్ కనీసం ట్రాఫిక్ బూత్ కాడాన కూకోలు కాదు. ట్రాఫిక్ బూత్లో కూకోకుండా ఈ విధంగా గోడ మీద సార్ కూకున్నాడు. ఎలిఫెంట్ సర్కిల్